హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఏబీసీ జ్యూస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగటం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక క్యారెట్ని తీసుకొని పైనున్న పీల్ను తీసివేసి కడిగి తీసుకోవాలి. అలాగే ఒక బీట్రూట్ను కూడా తీసుకొని పైనున్న పీల్ను తీసివేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఒక యాపిల్ని కూడా తీసుకొని వేడి నీళ్ళల్లో కడిగి తీసుకోవాలి. వేడి నీళ్ళల్లో కడగటం వలన పైన ఏదైనా వ్యాక్స్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు పీల్ తీసేసిన క్యారెట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అలాగే పీల్ తీసిన బీట్రూట్ను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగిన యాపిల్ని కూడా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బీట్రూట్, యాపిల్, క్యారెట్ ముక్కలన్నిటిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉంటే 1 ఇంచు అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను కూడా వేసుకోవాలి. ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పంచదార అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దీనిపైన స్ట్రైనర్ను ఉంచుకొని ఈ ఏబీసీ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. లేదంటే స్ట్రైనర్ పైన ఇలా క్లాత్ వేసుకొని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ వేసుకోవటం వల్ల ఇందులోని పిప్ అనేది స్ట్రైనర్ ద్వారా కిందకి వెళ్లకుండా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉంటే ఇందులోని ఎక్స్ట్రాక్ట్ అంతా గిన్నెలోకి వెళ్తుంది. ఈ విధంగా ఏబీసీ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ను స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులోకి మనం షుగర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. తీపి కోసం 3 టేబుల్ స్పూన్స్ హనీని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా ఇలాగైనా తాగేయవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఏబీసీ జ్యూసు రోజుకొక గ్లాసు తాగటం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే కంటి చూపును పెంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గుతారు. క్యారెట్లో ఉండే ఫైబర్, బీటా కెరోటిన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఏబీసీ జ్యూస్ని రోజు తాగడం అలవాటు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.